ఉప్పు కారం కలిపాను, అరగంట అయింది. చక్కగా మగ్గింది. ఉప్పు కారం అంతా పసుపు అన్నీ మొత్తం కలిపి పెట్టేసా, మగ్గిపోయింది. కూర వేసేస్తున్నాను. ఉల్లిపాయ కోసాను, బాగుంటుంది. ఇక ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది, ఈ మిర్చిలు వేసేస్తున్నాను. ఉల్లిపాయ కోరుకొచ్చేది శుభ్రంగా కోరుకుంది. అది ఇంట్లో ఉంటుంది. మిక్సీలో వేసేవన్నీ మొత్తం వేస్తాను. ఏంటంటే ఈ కొబ్బరి తర్వాత వేస్తాను, గుడ్డు వస్తుంది, ఉడికిన తర్వాత వేస్తాను. ముందు కొద్దిగా అల్లం, 4 పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు ఇంత మట్టుకు వేస్తాను. వేసేసి మిక్సీలో కొబ్బరి తర్వాత వేస్తాను, గుడ్డు వస్తుంది. ఇంట్లో మిక్సీ పట్టుకొచ్చేస్తాను. మొత్తం ఇంట్లో మిక్సీ పెట్టుకొచ్చేస్తాను. ఇది హలో, ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిందమ్మా. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేస్తా. అంటే ముందైతే కారం వాసన పోతుంది. అది దాంట్లో కారం నీళ్ళు మీద తక్కువ వేస్తారు. రాళ్ళు డబ్బా ఏది తెచ్చాను, అక్కడే ఉందా? సాల్ట్ వేస్తున్నా. దాంట్లో వేసాం కదా, తక్కువ వేస్తా. కాకపోతే తర్వాత వేస్తాం. చెప్పాలి, ఏమో అడుగు అనుకుంటాను, చెప్పాలి. ఎంత ఏమితే కానీ అప్పుడు చేస్తా. ఇక ఎట్లా ఉండిపోయినా చక్కగా మీద ఇంకైతే గ్రేవ్ పులుపు ఇది వస్తుంది. గ్రేవ్ అంటారు, మాసం ముక్కలు అట్లా. నీటి నీళ్ళని ఎగిరిపోయినా తర్వాత ఎసరిపోతానమ్మా. నీటి ఎగిరిపోయినాక నీటి నీళ్ళని ఎగిరిపోయినాక అప్పుడు వేస్తానమ్మా, కొద్దిగా ఎసరిపోతా. దీంట్లో మామిడికాయ వేద్దాం అనుకున్నా. మామిడికాయ మా పిల్లలకి ఇష్టం లేదు, నేను కూడా పెద్ద ఇస్తాను. మామిడికాయ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పులుపులుగా చాలా బాగుంటుంది. వేద్దాం అనుకున్నా కానీ పిల్లలు అంత ఇదిగా ఇష్టపడరు, అందుకని వేయలే. నీటి నీళ్ళు ఎగిరిపోయినాక అప్పుడు వేస్తా, ఎసరిపోతా, కొద్దిగా మగ్గిపోతుంది. ఇక మరి చూసారా, అబ్బా కమ్మున సత్వాలు నీటి నీళ్ళు ఎగిరిపోయింది. కమ్మున సత్వం ఎసరిపోసేస్తా కొద్దిగా. ఊరిగా మగ్గిపోతుందమ్మా. తక్కువ ఉప్పు కారం అన్నీ మొత్తం ఊరిగా మగ్గిపోతుంది. కాసేపు మూత పెడితే ఊరిగా మగ్గిపోతుంది. అప్పుడు మసాలా పొడి అవన్నీ దింపుతా ఇరిగిపోయినాక. ఇంతలో ఉడుకుతుందమ్మా. కొబ్బరి మిక్సీ వేసేసి గుడ్డు వస్తుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి కూడా వేస్తుంది.